తెలంగాణ భూసేకరణ చట్టం రూల్స్ ను విడుదల చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. వివిధ ప్రాజెక్టుల కింద నిర్వాసిత కుటుంబాలకు 5.4 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్, ఇతరత్ర పరిహారం 7.5 లక్షలు కలిపి గంపగుత్తగా 12,54,000 పరిహారం, పునర్నిర్మాణం, పునరావాసం కింద ఇవ్వనున్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 120 ద్వారా తెలంగాణ భూసేకరణ చట్టం రూల్స్ 2007 బుక్ ను రిలీజ్ చేసింది. తెలంగాణలో ప్రాజెక్టుల భూ సమీకరణ ఊపందుకోనుంది. తలపెట్టిన ప్రాజెక్టులను అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలంటే భూ సమీకరణను పరుగులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు దాదాపుగా 40,000 ఎకరాల అవసరమని గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ భూసేకరణ చట్టం రూల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజా ప్రయోజనాలకు భూములు కావాలని భూమిని పొందే సంస్థ లేఖ ద్వారా జిల్లా కలెక్టర్ను కోరుతుంది. జిల్లా కలెక్టర్ సారథ్యంలో సంప్రదింపుల కమిటీ ఉంటుంది. ఇందులో జాయింట్ కలెక్టర్ కూడా సభ్యుడిగా ఉంటారు. ఏ ప్రాంతంలో భూములు సేకరిస్తారో అక్కడి ఆర్డీఓ కమిటీ కన్వీనర్ గా ఉంటారు. ఏ శాఖకు భూమి అవసరమో ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు, సంబంధిత శాఖ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. భూములు ఎంత మేరకు కావాలో గుర్తించి ఆ పరిధిలోని భూముల రైతులతో సంప్రదింపులు జరిపేలా రూల్స్ ను తయారు చేశారు. ఆయా రైతులతో సంప్రదింపుల ద్వారా వారి అంగీకారం మేరకు ఒప్పందం చేసుకుంటారు. భూముల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన 2 నెలల్లోగా అభ్యంతరాలను కలెక్టర్ అందించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు భూమి ఇవ్వడానికి అంగీకరిస్తే కేసులు వేయడానికి వీలు లేకుండా భూసేకరణ చట్టం రూల్స్ ను పొందించారు. రైతులు స్వయంగా సంప్రదింపుల కమిటీకి అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎక్కువ పరిహారాన్ని కోరుతూ న్యాయస్థానాల్లో కేసులు వేయనని ₹10 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై ప్రమాణ పత్రం ఇవ్వాలి. వీరికి పాత భూసేకరణ చట్టం ద్వారా భూముల విలువను కట్టిస్తారు. నిర్వాసితులు ప్రభావితమయ్యే వారికి గుంపగత్తుగా పరిహారమిచ్చేలా ఒప్పందం చేసుకుంటారు. ప్రాజెక్టుల కింద భూమి లేని నిర్వాసితులుంటే వారు కూడా ఫామ్ E2 కింద హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిర్వాసితుల కుటుంబాలకు ఏకకాల పరిహారం, ఎస్టీయేతర కుటుంబాలకు 20 ఏళ్ల పాటు 2,500 అందిస్తారు. ఈ భృతి మార్కెట్ ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ఉన్న చోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి వీలుగా ఏడాదికి 40,000 సహాయం, షెడ్యూల్ ప్రాంతాల్లోని SC/ST కుటుంబాలకు 60,000 అదనపు సాయాన్ని అందిస్తారు. రవాణా ఖర్చుల కింద 60,000 ఏకకాల గ్రాంట్నిస్తారు. పశువుల షెడ్డు లేదా చిల్లర దుకాణాలు పోతుంటే 50,000 ఏకకాల సహాయాన్ని అందిస్తారు. వృత్తిదారులు లేదా చిరు వ్యాపారులు ఇతర వర్గాలకు 60,000 ఏకకాల సహాయాన్ని అందజేస్తారు. నిర్వాసిత కుటుంబాలకు ఏకకాల పునరావాసం అలవెన్స్ కింద ₹60,000 సహాయాన్ని అందిస్తారు. నిర్వాసిత ప్రాంతాల్లో రిజర్వాయర్లు కడితే అందులో చేపలు పట్టడానికి నిర్వాసిత కుటుంబాలకు సంపూర్ణ అధికారాన్నిస్తూ రూల్స్ రూపొందించారు. పరిహారం చేతికివ్వగానే నిర్వాసితుల కుటుంబాల భూమిని ప్రభుత్వం రికార్డుల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటారు. దీనికి అనుగుణంగా ఒప్పందాలను రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేయగా సర్వే అధికారులు ఆ భూమిని ప్రభుత్వానికి దఖలుపడేలా సరిహద్దుల కొలతలు వేసి రికార్డుల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ఇక నిర్వాసిత కుటుంబాల పేరిట ఇల్లు లేదా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంపు డ్యూటీ అంతా భూమిని పొందే సంస్థే భరించాల్సి ఉంటుంది. భూమి లేదా ఇంటిని కేటాయిస్తే భార్యాభర్తల పేరిట సంయుక్తంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వివిధ రకాల సహాయం వద్దనుకుంటే ఏకమొత్తంగా 7.5 లక్షల నగదు సహాయాన్ని ఇస్తారు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇంటి పథకం కింద వచ్చే 5.04 లక్షలకు ఇది అదనంగా ఉంటుంది. ఇక నిర్వాసిత కుటుంబంలో ఒంటరిగా ఉండేవారు, వితంతువులు లేదా సంతానం, అవివాహితులైన పిల్లలు, సోదరులు ఉంటే వారికి ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి ₹1,25,000 సాయం అందించేలా భూసేకరణ రూల్స్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం.